మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఎలక్షన్ ఫండ్ను ఖర్చు చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ పెద్దలకు లోకల్ లీడర్లు, కేడర్ ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో రంగంలో దిగిన పార్టీ పెద్దలు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి పెద్ద మొత్తంలో ఇచ్చిన పార్టీ ఫండ్ను ఎందుకు ఖర్చు చేయట్లేదని ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే గెలిచే అవకాశం లేకపోవడంతో పార్టీ ఫండ్ను బయటికి తీయడం లేదని అభ్యర్థుల సన్నిహితుల్లో చర్చ జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ టార్గెట్గా పెట్టుకున్నది. అందులో భాగంగానే ఎంపీ అభ్యర్థులకు ఊహించని స్థాయిలో పార్టీ ఫండ్ పంపించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇచ్చిన నిధులను అభ్యర్థులు ఖర్చు చేయట్లేదని క్షేత్రస్థాయి నుండి ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిసింది. కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లకు సైతం నిధులు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు, జన సమీకరణపై మాత్రమే ఫోకస్ పెట్టి మిగతా రోజుల్లో కనీసం ప్రచారానికి కూడా ఖర్చు చేయట్లేదని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై కొందరు అభ్యర్థులను లోకల్ లీడర్లు, కేడర్ ప్రశ్నిస్తూ ప్రచారం చేయకుండా ఎందుకు కామ్గా ఉంటున్నారని నిలదీసిన సంఘటనలు ఎదురైనట్టు పార్టీలో టాక్ ఉంది. పార్టీ ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయట్లేదని నేతలు ఆరా తీసినప్పుడు అభ్యర్థులు ఒకే ఒక కారణం ప్రధానంగా చెప్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదు, ఎందుకు వృధాగా ఖర్చు చేయడమని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కొందరు అభ్యర్థులైతే తాము ఇచ్చిన ఫండ్స్ మొత్తం ఖర్చు చేశామని వివరణ ఇస్తున్నట్టు తెలిసింది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక్కో లీడర్ను ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. ఈ ఇన్ఛార్జిలో కొందరు తమకు ఇచ్చిన ఫండ్స్ను మిస్యూజ్ చేస్తూ స్థానిక లీడర్ల అవసరాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొందరు అభ్యర్థులు, ఇన్ఛార్జీలు పార్టీ ఫండ్స్ మొత్తం ఖర్చు చేయకుండా వెనకేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.